ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ కూడా ఈ విషయాలు చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి మోసాలు, మీ లోపల దాచుకున్నటువంటి కన్నీళ్లు, వీటిలో ఏ ఒక్కటి కూడా అదృశ్యము అయితే కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవం నిర్ణయం ఉంది. మీరు భరించినటువంటి ప్రతి అవమానము వెనుక ఒక మార్పు దాగి ఉంది. మరి మీకు ఎన్నో తెలియనటువంటి విషయాల గురించి ఈరోజు మనం తప్పకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో స్వయంగా మీ దాకా వచ్చిందంటే భగవంతుడే మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడని చెప్పి గుర్తుంచుకోండి. ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అలాగే మీ తలరాత కూడా మారబోయే సమయంగా మీరు భావించండి. ప్రశాంతంగా, నిర్మలంగా ఈ మాటలను వినండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ అనే అక్షరంతో పేరు ఉన్నవారు మీ జీవితంలో వారి ద్వారా జరిగేటువంటి మార్పులు, దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించే హెచ్చరికలు ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటువంటి మాటల్ని వినండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి. అయితే మీ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి కుంభరాశి. జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెప్పేస్తుంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయం కనీసం గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పినటువంటి ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై నిందారోపణలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ కర్మ కూడా కాదు. ఇది భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక. మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. శని భగవానుడు నేరుగా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వడు. ముందు పరీక్షిస్తాడు, ఓపికను పరీక్షిస్తాడు, ఎవరికి ఎంత బలం ఉందనేది తెలుసుకుంటాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి లేకపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవడం, చివరకు విసిగిపోవడం, ఇలా ఎన్నో రాత్రులు ఎవరూ లేనటువంటి సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేటువంటి రోజులు ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లోనే దాచుకుని దిగమింగారు. బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు. లోపల పూర్తిగా విసిగిపోయినటువంటి మనసు పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజం ఏమిటి అంటే భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవబోయేటువంటి గొప్ప వ్యక్తులు. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీకు అహంకారాన్ని తొలగించడానికి, మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ బయటకు తీసుకురావడానికి భగవంతుడు మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలను కూడా ముగించబోతూ ఉన్నాడు. అయితే మీ మనసులో జరిగేటువంటి అంతర్గత మార్పులు కొన్ని మీరు గమనించుకోవాలి. అంటే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవదు. ముందుగా మీ మనసులో తెలియనటువంటి ఒక మార్పు మీకు వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత వచ్చిందని మీకు అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా ఉన్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించడం లేదు. ఎవరు ఏమన్నా మీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇదొక గొప్ప పరిపక్వత. ముందు చిన్న విషయాలు కూడా మీ మనసును ఎక్కువగా బాధ పెడుతూ ఉండేది. ఇప్పుడు అదే విషయం మీకు ఎదురైనప్పటికీ మీ లోపల ఒక రకమైనటువంటి తెలియని శాంతి ఏర్పడుతుంది. బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోవడం లేదు. ఇది మీ మనసుకు మీకు మంచి సంకేతం ఇస్తుంది. అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచుతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు పొందే అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి కూడా
మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు అనుకోవడం లేదు. ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారులే అనే ఆశ మీకు ఉండేది. ఇప్పుడు ఆశ కూడా లేదు. ఇది నిరాశ కాదు. ఇది మీకు తెలియనటువంటి ఒక మార్పు. మీ మీదే ఆధారపడి నేర్చుకుంటున్నారు. అయితే మీరు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది. పాత బంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది ఎందుకో తెలీదు మీకు దూరంగా అనిపిస్తారు. ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారు. పాత శక్తులు, పాత బంధాలు ఏవి కూడా మీతో రావు కాబట్టి మార్పులన్నీ కూడా చాలామందికి అర్థం కావు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీ యొక్క నిజ స్వరూపం అదేనండి. మీరేంటంటే మీకు మీరుగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటుంటారు కానీ కొన్ని మీ యొక్క ఆలోచనలు, మీ ప్రవర్తన, మీతో చేసేటువంటి ప్రతి కర్మ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయాలనుకున్నా కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా ఆలోచిస్తూ మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీకు చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కవచం ఏర్పడబోతుంది. అది కూడా మీ చుట్టూ ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం. ఈ నెల రోజులలో మీరు ఒక దైవ పూజ చేయడం వల్ల ఏర్పరచుకుంటారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది. అది మరి ఎవరో కాదు, దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయడం మొదలవబోతుంది. కాబట్టి మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో ఏదైనా అమ్మవారి పేరు ఎక్కువగా మీకు వినిపిస్తూ ఉండడం, అమ్మవారి యొక్క ఆలయాలు మీకు ఎదురుపడుతూ ఉండడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది రావడం, ఇటువంటివన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. అమ్మవారి దృష్టి అనేది మీకు పడిందని చెప్పి ఆమె ఇచ్చేటువంటి సంకేతం. అమ్మవారి కృప అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఆమె మీకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుండి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళను నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది కానీ ఆ తర్వాత మీలో శాంతి ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒకసారి మీరు లేచారంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఆమె ఇచ్చేటువంటి శక్తి శాశ్వతం. మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది. మీ జీవితంలో కనిపించేటువంటి కొన్ని సంకేతాలలో మొదటి సంకేతం ఎలా ఉంటుందంటే కొన్ని కళల రూపంలో వస్తాయి. అంటే మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉండరు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉంటాయి. అలా గుర్తుండిపోతాయి. అవి అమ్మవారి యొక్క దీపం కావచ్చు, సింహం కావచ్చు, ఎరుపు రంగు, గుడి గంట, ఏదైనా గంట శబ్దం, ఇవన్నీ కూడా కళలో కనిపించేటువంటి దైవ సంకేతాలు. మీ కష్టాలు ముగిసే ముందు ఒక మంచి అంటే ఒక భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప సంకేతాలు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీరు కోరినటువంటి చోట నుండి మీకు సహాయం రావటం. మీరు ఎవరిని కూడా అడగకుండా ఉంటారు కదండి. ఆ సందర్భాలలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి ఒక డబ్బు రూపంలోనో, మాట రూపంలోనో సహాయం చేస్తారు. ఈ విధంగా కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం లభించినట్లే. ఇక కష్టాలు ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ అనే అక్షరం పేరుతో ఉన్నవారి యొక్క జీవితంలో మీరు చేసేటువంటి అంటే ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం అనేది చూపుతుంది. ఈ ఏ అనే అక్షరం కలవారు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ అక్షరంతో ఉన్నవారు అంటే ఒక ఊరు ఉండొచ్చు, లేదంటే ఒక సంస్థగా ఉండవచ్చు, లేదంటే ఒక సంఘటనగా ఉండవచ్చు. కాబట్టి ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది. ఈ నెల రోజుల్లో ముఖ్యంగా మొదట మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది. అది మీ భవిష్యత్తుకు పునాది. అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగు వేస్తారు. కానీ మీరు ఏంటంటే వెనకాడతారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి సందేహిస్తూ ఉంటారు. అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తారు. కానీ కాలక్రమమై అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇవన్నీ కూడా మారిపోతాయి. అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు. ఇది జీవిత స్థాయిలో వచ్చేటువంటి మార్పు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇదైతే ఊహ కాదండి, అబద్ధం కాదు. మీకు అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం. కాబట్టి మీ ఇంటి తలుపు తట్టబోయేటువంటి ఒక అనుకోనటువంటి వ్యక్తి వెనక భగవంతుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యేకంగా కనిపించడు. కానీ ఏదో ఒక రూపంలో ఒక మంచి సందేశాన్ని అయితే మీకు వినిపిస్తాడు.
ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు. అది స్నేహితులు, బంధువులో లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తో ఇలా ఎవరైనా కావచ్చు, కానీ అతను లేదా ఆమె తీసుకొచ్చే మాట, సమాచారం, ఆలోచన మీ జీవిత దశను పూర్తిగా మారుస్తాయి. ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచన, గందరగోళం పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుంది అనేది ఒక ముఖ్య సంకేతం కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మీకు ఎక్కువగా మోసాలు ఎదురయ్యాయి, కానీ ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మోసం చేయడానికి కాదు, మీకు దారి చూపించడానికి వచ్చేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మీకు మొదట ఆ వ్యక్తి సాధారణంగా అనిపించవచ్చు. కానీ వారు చెప్పేటువంటి మాటలే మీకు పదే పదే గుర్తుకు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఓహో! పలానా వ్యక్తి పలానా సమయంలో నాకు ఒక మాట చెప్పాడు. అది ఈరోజు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు రియలైజ్ అవుతారు. మీలో ఉన్నటువంటి అహంకారం బయటికి వస్తుంది. తర్వాత శాంతంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్పారు? అసలు దేని గురించి చెప్తున్నారు? మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలుపెడతారు. మొదట ప్రాక్టికల్‌గా మీకు అనిపిస్తుంది. తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలో వస్తుంది. ముందు మీరు భయపడినటువంటి విషయాన్ని తర్వాత మీరు భయం లేకుండా చేస్తారు. తర్వాత మీకు అవసరమైతే ఎక్కడైనా కానీ మీ యొక్క ఆత్మబలం అనేది రెట్టింపు అవ్వడం చూస్తారు. ఆ ధైర్యం మీలో వస్తుంది. అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడై ఉన్నప్పుడే. ఇక సహజంగా మీరు చాలా శాంత స్వభావులు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు అగ్ని మేల్కోబోతుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి మాత్రం కాదు, మీ హక్కులను మీరే కాపాడుకోవడానికి, మీ జీవితం మీరే నిర్ణయం తీసుకోవడానికి మాత్రమే. మరి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. మీ మాటలకు విలువ అనేది రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి, అలాగే మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుని వైపు మక్కువ చూపించండి. అంటే మీ సమయాన్ని పూర్తిగా భగవంతుని వైపు దృష్టి పెట్టేలా చూడండి. ఇది మీ బాధ్యత. మీకు ఏంటంటే ఈ నెల రోజుల్లో చక్కగా మీకు కలుసుబాటుగా ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగబోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి కథలు వినడము, ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒక చిత్రమైనటువంటి దశ రాబోతుందని గుర్తుంచుకోండి. పాత జ్ఞాపకాలు మరలా మరలా మీకు గుర్తుకు రావడం, మర్చిపోయాయి అనుకున్నటువంటి సంఘటనలు మళ్ళీ ఆ వ్యక్తులు కూడా ఒకసారిగా మీ మనసులోకి గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, ఆ బాధను బయటకు తీసి మరలా మిమ్మల్ని శుద్ధి చేయడానికి మాత్రమే. భగవంతుడు ఏంటంటే కొంతమంది వ్యక్తులను దూరం చేసినా కానీ తిరిగి మరలా ఆ వ్యక్తులను మీతో కలపడానికి కొన్నిసార్లు మీతో చాలా రకాలుగా నాటకాలు ఆడిస్తూ ఉంటాడు. కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి, కొంతమందికి మౌనం పెరుగుతుంది, కొందరికి ఒంటరిగా ఉన్నామేమో అని చెప్పి బాధపడుతూ ఉండే వ్యక్తులు ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆ బంధమే ప్రధానం. ఆ బంధంతోనే మా జీవితం అనుకున్నవారు ఉంటారు కదా! అటువంటి వ్యక్తులకు తిరిగి మరలా భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు నిజమైనటువంటి మార్పులు కళ్ళారా చూస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో ఎన్నో రకాల మార్పులు మీకు కనిపిస్తాయి. అనుకున్నటువంటి లాభాలు మీరు పొందడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా, సినీ రంగ ప్రవేశంలో, రాజకీయాలు, ఇలా అన్ని రంగాల వారికి కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో చాలా రకాల మార్పులు అనేవి మీ జీవితంలో కలగబోతున్నాయి. అమ్మవారి అనుగ్రహంతో మీరు చాలా పాజిటివ్ ఎనర్జీని మీలో నింపుకోబోతున్నారు. అలాగే మీరు ఇన్ని రోజుల్లో చేసినటువంటి మాటలు భవిష్యత్తుపై మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కోపం పెట్టుకోవడం, ఇతరులను తప్పు పట్టడం మానండి. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మీ రాబోయే కాలం నిర్ణయిస్తుంది. భగవంతుడు మీ ఆలోచనను గమనిస్తాడు కాబట్టి ముఖ్యంగా మీరు మీ మనసులో బలంగా మంచి ఆలోచనలు వచ్చేలా చూసుకోండి. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేదంటే నివాస మార్పా, ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో మార్పులు జరగవచ్చు. కాబట్టి ఇది భవిష్యత్తుకు సూచన కాబట్టి
ఖచ్చితంగా ఆగస్టు మాసం ముగిసేలోపు మీ జీవితం పూర్తిగా మారుతుంది. అలాగే తప్పకుండా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మీరు పునాది వేస్తారు. ఇక ఈ నెల రోజుల్లో వారి జీవితంలో నెమ్మదిగా ఉంటున్నటువంటి ఆర్థిక మార్పులన్నీ కూడా ఒక్కసారిగా ఉజృంభిస్తాయి. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, ఇక మీ జీవితం దిగజారకుండా ఆపేటువంటి గీత అమ్మవారు గీస్తుంది. ఇకపై మీరు పడిపోయారు, కష్టాలు పూర్తిగా కాకపోయినా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఆర్థిక విషయాలలో సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపించడం వలన నూతనంగా మీకు తెలియనటువంటి ఉత్తేజం కలుగుతుంది. మీ మనసుకు వెంటనే భవితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీరు చాలా మంచి విషయాలపై దృష్టి సాధిస్తారు. అలాగే ఈ నెలలో ప్రధానంగా గమనించినట్లయితే ఏ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది. మీ ఆత్మ గర్భం మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే నెల రోజుల్లో మీ దశ అనేది మారుతుంది. నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది. ఇది ఊహ కాదు. భగవంతుడు మీకు రాసినటువంటి గొప్ప మార్గం. ఉద్యోగ జీవితంలో మంచి గుర్తింపు వస్తుంది. ఇది శాశ్వతంగా ఉండే దిశగా మారుతుంది. మీ ఉద్యోగ జీవితం ఎప్పుడు కూడా మీరు సులభంగా సాగించలేకపోయారు, కానీ రాబోయే రోజుల్లో మాత్రం మీరు చేసినటువంటి కష్టానికి తప్పకుండా మీపై అధికారుల నుండి మరింత ఎక్కువగా గౌరవాన్ని పొందుతారు. అలాగే మిమ్మల్ని పక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలి అని చెప్పేసి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారు. మీ మాటకు విలువ లేని చోట ఇప్పుడు మీ మాటకు రెట్టింపైనటువంటి విలువ పెరుగుతుంది. మీ మనసుకు తెలియనటువంటి ఒక ఉత్సాహం ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల రోజుల్లో మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయాన్ని సందర్శించండి. అలాగే మీకు ఒకవేళ దుర్గామాత యొక్క ఆలయం లేకపోతే మీ గ్రామ దేవత అయినా సందర్శించండి. ఆ అమ్మవారి రూపాన్ని మీ యొక్క గ్రామ దేవతలోనే చూసుకోవాలి. అయితే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా నిమ్మకాయల మాలను కానీ లేదంటే అక్కడే కూర్చొని లలిత సహస్రనామాన్ని పారాయణం చేయండి. ఈ నెల రోజులు నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతుంది, ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది మరియు అంతర్గత బలం మరియు ధైర్యం ప్రేరణ పొందుతారు. మీకు రిజల్ట్ ఆలస్యంగా వచ్చినా కానీ మీకు గుర్తింపు మాత్రం శాశ్వతంగా ఉండేలాగా అమ్మవారు చూపిస్తుంది. అలాగే అమ్మవారి గుడిలో రాహుకాలంలో నిమ్మకాయల దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇంట్లో కూడా అమ్మవారి రూపాన్ని చక్కగా అమ్మవారు చిత్రపటం ఉంటే పెట్టుకొని చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ కానీ, అమ్మవారికి మందార పూల సమర్పించడం, అలాగే బెల్లం పానకం కానీ ఇటువంటివి చేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కష్టాల నుండి, నష్టాల నుండి నిలకడగా వైపుగా మీ ప్రయాణం అనేది మొదలవుతుంది. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా చాలా రకాల సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. మీ జీవితం మరింత ఎక్కువగా అందరికంటే కూడా గొప్పగా ఉండకపోయినా మీకు ఏ విధంగా అయితే మీరు కావాలని చెప్పి ఊహగా కలను కన్నారో ఆ విధంగా అయితే తప్పకుండా ఉంటుంది. మీకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు. ముఖ్యంగా దుర్గాదేవి చాలా చక్కగా మీకు సహకరిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని మీరు ఉపయోగించుకోండి. అలాగే ఈ నెల రోజుల్లో గోమాతను సేవించండి. అబద్ధాలు ఆడకండి, నెమ్మదిగా ఉండండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండండి. ఈ విధంగా వచ్చినటువంటి మార్పులు మీ జీవితంలో ఎన్నో రకాలుగా కూడా మిమ్మల్ని మరింత బలవంతుడిగా చేస్తుంది. ఎవరి మాటలైనా వెంటనే నమ్మేటువంటి స్వభావం మీకు తగ్గుతుంది. మీరు చేసేటువంటి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. అలాగే పాత అప్పులు కూడా పూర్తిగా తీరిపోయేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆర్థిక సలహా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆ సలహాని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో, అలాగే దుర్గాదేవి అమ్మవారిని ఎలా పూజించుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.